అడిసిమిల్లి గారు నమస్తే సార్. నమస్కారం అండి. సార్ శ్రీనివాస్ గారు, మనకి ఎలక్షన్స్ అయిపోయిన కాడి నుంచి అంటే ఎగ్జిట్ పోల్స్ జూన్ 1 అంటే రేపు రావాలి, ఈ రోజు సాయంత్రానికి అలా రావాలి. కాకపోతే ఏంటంటే ఎవరి కాళ్ళు రకరకాల సర్వేలు అని చెప్పి రిలీజ్ చేస్తా ఉన్నారు. సర్వేల కన్నా ముందు జాతకాలను తీసుకొచ్చారు. సో జాతకాల ప్రకారం పలానా వాళ్ళే ముఖ్యమంత్రి అవుతారు, ఇంకొకరు ముఖ్యమంత్రి అవరు అని చెప్పి 2-3 రోజులు ఓదరగట్టారు. సో వాళ్ళ ఈ ఒకటి తర్వాత ఒకటి తప్పు అవుతా ఉంటే మళ్ళీ పెయిడ్ సర్వే తీసుకొచ్చారు సార్. నిన్నగాక మొన్న చూసాం మనం, ఏదో నానానో ఏదో రకరకాల సర్వేలు ఒక సంస్థ వచ్చింది. అది మొన్న చూసాం మనం, తెలంగాణలో విఫలమైంది. మళ్ళీ అదే సర్వే సంస్థ తీసుకొచ్చి ఈ రోజు ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఫామ్ చేయబోతున్నారు, 112 నుంచి 130 సీట్లు దాకా వస్తున్నాయని చెప్తా ఉన్నారు. దాన్ని పట్టుకొని అంటే మనందరికీ బాగా పరిచయం ఉన్న ఒక ఆయన ఇంకొంచెం ఒక అడుగు ముందుకేసి గంట పదంగా చెప్తున్నాను, రేపు పొద్దున ఆ, వైఎస్ఆర్సీపీనే వస్తుంది అన్నారు. అప్పుడు ఒక యాంకర్ క్వశ్చన్ అడిగింది సార్. సార్ పొరపాటున తెలుగుదేశం వస్తే ఏంటి మీ పరిస్థితి అని. తెలుగుదేశం వస్తే మీరు మా ఇంటికి వచ్చి 11వ రోజు భోజనం చేయండి, మా ఆవిడ మీకు వంట చేసి పెడుతుంది, నా ఫోటో దండానికి ఎలా ఆడుతూ ఉంటుంది అని చెప్పారనమాట. అంటే అసలు అంత ఎక్స్ట్రీమ్ కామెంట్లు చేసుకోవాల్సిన అవసరం కూడా ఏముంది? ఎందుకంటే వీళ్ళంతా కూడా ఎనలిస్టులుగా ఉన్నారు, కొంతమంది జాతకాల లాగా ఉన్నారు, కొంతమంది సర్వేలు చేస్తూ ఉన్నారు. వీళ్ళంతా అమ్ముడుపోయి ఒక వ్యక్తికి ఎందుకు అంత ఆ, భజన చేయాల్సి వస్తుంది? ఈ మేకపోతే గాంభీర్యం ఎందుకు ప్రదర్శిస్తున్నారు? ఎందుకంటే మనం అందరం చూస్తాం, ఇంకో 2-3 రోజుల్లో తెలిసిపోతుంది. అండ్ మనకి ప్రజల నాడి, ప్రజల్లో ఒక 4 రోజులు తిరిగితే కూడా మనలాంటి కూడా తెలిసిపోతుంది ఎవరు వస్తున్నారని. అయినా సరే ఇంత మేకపోతే గాంభీర్యం ప్రదర్శించడానికి కారణం ఏమంటారు సార్? ఏమీ ఉండదండి. ఇప్పుడు ఎన్నికల ముందు ఇలాంటివి చేస్తే పోనీ ఓట్ల కోసం ఏదో ఫ్యాబ్రికేషన్ చేసుకున్నారు అనుకోవచ్చు. ఉహుం. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఈ ఎగ్జిట్ పోల్స్ కూడా కొనుక్కోవడం మొదలెడుతున్నారు. ఇది అవును. చాలా విచిత్రంగా ఉంది. ఉహుం. ఇప్పుడు ఆరా మస్తాన్ గారని, పోరా ఉస్మాన్ ఇలాంటి వాళ్ళు అందరూ చాలా మంది ఉన్నారు. ఉహుం. వాళ్ళు చెప్పనే వాళ్ళే. ఉహుం. వాళ్ళు చెప్పనే వాళ్ళండి. ఎందుకంటే వాళ్ళ క్రెడిబిలిటీ దెబ్బతో పోతే వాళ్ళ దరిద్రం ఉంటుంది మనకి. ఉహుం. నేను అదే అనుకుంటున్నాను. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి వస్తాడని చెప్పాలని కోరుకుంటున్నాను నేను. ఎందుకంటే ఉహుం. వీళ్ళ దరిద్రం తర్వాత ఉండదు. ప్రతి ఓడు తయారైపోయి అక్కడ స్ట్రాటజిస్టులు లేకపోతే ఒక సర్వే సంస్థలు అని చెప్పుకుని రకరకాల విన్యాసాలు వాళ్ళని కొనుక్కోవడం, ప్రజలను మేనిపులేట్ మోసం ఉంటుంది. ఇదంతా ఈ ఈ పెంట వదిలిపోతాయి మీకు. వాళ్ళు ఇస్తే ఆ నాగన్న ఎవరో ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఉహుం. ఇవన్నీ విఫలమైన వరుస పెట్టాయి. సరే ఇంకా వాళ్ళు ఏదో బతుకుతారు ఏదో పడుతున్నారు అనుకోండి, వాళ్ళ జోలికి మనకి ఎందుకు కానీ. అంటే వీళ్ళు ఎక్కడొకడు కొనుక్కుని కూడా ఉంటే అమ్మి కూడా ఉంటాడు. ఉహుం. సరే కొనుక్కుంటాం వస్తే ఆతలు పాడేసి కుళ్ళిపోయిందన్నా కొనుక్కుంటానంటే పట్టుకెళ్ళంటాడు, పాడేసేదాన్ని పట్టుకో అంటాడు కదా. అలాగే ఏదో చేస్తూ ఉండి ఉంటారు కానీ. ఉహుం. అయితే వీళ్ళు ఎందుకు ఇలాగే చేస్తున్నారు అనేటువంటి అందరికీ డౌట్ ఉంది. ఏంటి వాళ్ళ కాన్ఫిడెన్స్ ఏంటి, ఎందుకు ఇలా చేస్తున్నారు అని. ఎందుకంటే వాళ్ళు సర్దుకోవాల్సినవి చాలా ఉన్నాయి. వాళ్ళు చేసిన తప్పులు ఒకటి రెండు కాదు, చాలా తప్పులు చేశారు. అసలు వాళ్ళు కనీసం 2 నెలల టైం పడతాయి ఎన్ని సర్దుకోవాలంటే. ఉహుం. టైం లేదు. ఇప్పుడు మళ్ళీ జిఏడి వాళ్ళు వెంటనే జనరల్ అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్ వాళ్ళు పట్టుకెళ్తానికి ఏం కుదరదు, పేపర్ పట్టుకెళ్ళి మీరు సంతకం పెట్టాలి, మా అనుమతి తీసుకోవాలని అప్పుడే ఆంక్షలు మొదలెట్టేశారు వీళ్ళకి. ఓ పక్కన వాళ్ళు ప్రెస్ మీట్లు పెడితే ఏడుపు మొగాలు రోదనలో వినపడుతున్నాయి, ఆర్తనాదాలు చేస్తున్నారు. ఎలక్షన్ కమిషనర్ టీడీపీ కొమ్మక్కైపోయి చంద్రబాబు గారు చెప్పినట్టు వింటున్నారు అందరూ అని చెప్పి ఏడుతున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ టీడీపీకి అనుకూలంగా పనిచేసిందంట. ఉహుం. సిగ్గులేదు ఆ మాటలు మాట్లాడుతుంటే. సిగ్గుందండి? సిగ్గున్న మాట మాట్లాడుతాడా? వాళ్ళు బూట్లు లాగుతూ ఉన్నారు వాళ్ళందరూ. నిజంగా పోలీస్ డిపార్ట్మెంట్, ఆ ఎలక్షన్ కమిషన్, మోడీ గారు వాళ్ళు చంద్రబాబు గారు నిజంగా చేసి ఉంటే వీళ్ళు అలా ఎలక్షన్ చేసుకుంటారు వీళ్ళు. అసలు వీళ్ళు ఎవరన్నా రోడ్డు మీద వచ్చి మానేస్తారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు చేసింది ఏమీ లేదు కదా ప్రజలకి. డబ్బులు ఇస్తాము, బటన్ నొక్కేవంటే ఎవడన్నా నొక్కుతావు, నీ బాబు ఇచ్చావు నువ్వు. ప్రజలు కూడా అదే అనుకుంటున్నారు. వీళ్ళు ఇస్తా ఉంటున్నారు. గతంలో వీళ్ళు ఇచ్చారు, ఇప్పుడు వీళ్ళు ఇచ్చారు, రేపు మళ్ళీ వచ్చిన వాళ్ళు ఇస్తారు. నేను ఈ పనులు చేశాను, ఇంత అభివృద్ధి చేశాను, ఇంకో మీకు ఇలా సంక్షేమం చేశాను, ఇదిగో నేను పెట్టుబడులు తీసుకొచ్చాను, ఇంతమంది ఉద్యోగాలు ఇచ్చాను, ఇలా చెప్పుకుని ఓట్లు అడగల. ఏమీ లేకుండా మీ ప్రతి ఇంటికి మీకు ఏం వచ్చినాయి లెక్కేసుకోండి, నాకు ఓట్లు వేయండి అంటే ఏం ఏం బొక్కబడిందో కూడా లెక్కేసుకున్నారు. వాళ్ళు అంతలో దోలు ఇచ్చారు. వీళ్ళు ఏం నమ్ముకున్నారంటే, శ్రీకాంత్ గారు, ఇవన్నీ కారణం ఏంటంటే వీళ్ళు దొంగ ఓట్లు నమ్ముకున్నారు. తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ లో వీళ్ళు కావలసిన మనుషుల్ని రాజశేఖర రెడ్డి వేసిన మొక్కలు ఇవాళ బాగా ఎదిగి కాసి వీళ్ళు చుట్టూరు చేరినాయి.
కులం, ప్రాంతం, మతం 3 బేస్డ్ గా రాజశేఖర రెడ్డి పాతాడు. వాళ్ళు అన్ని చోట్ల అలుమేసుకుని ఉన్నారు వైరస్ లాగా. వాళ్ళందరినీ కావాల్సిన ప్లేస్ లో పెట్టుకున్నారు. పైన ఎలక్షన్ కమిషన్ కో లేకపోతే ఎవరో వాళ్ళు గట్టిగా పాడేశారు సూట్ కేసులతోటి. చాలా వ్యవస్థలను కొన్ని పడదొబ్బారు. ఇంకా బీజేపీ టీడీపీతో కలవటం అనేటువంటిది కూడా వీళ్ళకి అనుకూలంగానే కలిసారు వాళ్ళు. కానీ ఇది వీళ్ళ టైం బాగుండి వీళ్ళకి అనుకూలంగా మారిపోయింది. కానీ బీజేపీ ఆ దరిద్రం ఏంటంటే టీడీపీ తోటి వస్తే ఆటోమేటిక్గా జగన్కి ఓట్లు వేస్తారు, మాకున్న దరిద్రం వీళ్ళకి అంటుకుంటుంది అనుకున్నారు. ఎందుకంటే దేశంలో అలాగా మడతడిపోయారు. నేను మీకు చెప్తా ఉండి కూడా అన్నాళ్ళ నుంచి 175, 180 దాటి రావని అవును, మనం సంవత్సరంన్నర నుంచి మాట్లాడుతా ఉన్నాం. అవును. ఇప్పటి నుంచే చెప్తున్నాను. ఇప్పుడు అదే జరుగుతుంది అంటున్నాను. ఉహుం. అంటే ఆ దరిద్రం వీళ్ళు కంటిద్దాం అనుకున్నారు. కానీ ఇక్కడ ఏమైందంటే జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న వ్యతిరేకతతో బీజేపీ దరిద్రాన్ని కూడా భరించేశారు వీళ్ళు జనం. ఉహుం. ఉహుం. వాళ్ళని కూడా గెలిపించేస్తున్నారు ఇక్కడ. అంటే ఏ రేంజ్ లో వ్యతిరేకత ఉంది జగన్ మీద. అదే నిన్న అప్పుడు వీళ్ళకి అప్పుడు బీజేపీ వాళ్ళకి అర్థమైపోయింది, ఓరు బాబోయ్ మనం వచ్చినా కానీ వీళ్ళకి ఇలాగే కొన్ని నెగ్గేసిలా ఉన్నారా బాబు అని. 6 సీట్లు తీసుకుంటూ పెట్టండి, బుద్ధి లేదు వాళ్ళకి. ఉహుం. ఎలా గెలుద్దామని వీళ్ళకంటే గెత్తలేదు ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళు పెట్టుకోకపోతే రౌడీ మామూలు ఇవ్వకపోతే వీడు ఎలక్షన్ చేసుకునేవాడు అనే పరిస్థితి నిజంగా చేసుకునేవాడు. చూశారు కదా జవహర్ రెడ్డి ఎలా వ్యవహరిస్తున్నాడో, ఎలక్షన్ కమిషనర్ ఎలా వ్యవహరించాడు, ఇప్పుడు స్టేట్ మీనా ఎలా వ్యవహరిస్తున్నాడో చూసాం కదా. నిన్న మొన్న ఒక నిజాయితీ గల అధికారిని ఆమె ట్రాన్స్ఫర్ చేసేసారు ప్రకాశం జిల్లాలో. అవును. చెవిరెడ్డి వాళ్ళని తోలు తీసేస్తారన్నది. ఉం. ఆవిడ పక్క తెప్పించేశారు. అంటే ఎలా ఉంటదంటే ఓ సిఐ నారాయణరావు స్ట్రిక్ట్ గా పనిచేసి లాండ్ ఆర్డర్ కాపాడాలనుకుంటే అతను కూడా కొట్టారు. అతను కొట్టి మళ్ళీ అతను కులం ఆపాదించారు. అతను కాపాడకపోతే ఆలే తన ఎదురాలని పిన్నెల రామకృష్ణారెడ్డి వాళ్ళని వీళ్ళందరినీ ఆపి వదిలేంటారు బాబు నా ముఖం చూసి వదిలేరని తప్పించాడు. లేకపోతే ఏళ్ళ కొమ్మెదురంట అక్కడ. తర్వాత తెలిసింది మ్యాటర్ అంతా. అలాంటి వాడిని కులం ఆపాదించారు. అంటే ఇంతమంది కులపోళ్ళని కూడా పెట్టుకుని సిగ్గు లేకుండా ఎలా మాట్లాడతారని ఒకళ్ళిద్దరు పలసగా ఉన్నాడని కూడా తెలుసు నాకు ఎవడుంది. వాళ్ళ గురించి మాట్లాడతాను. ఇలాంటివన్నీ చూస్తుంటే అసలు వీళ్ళు ఓటమికి దాని కారణాలు వెతుక్కుంటున్నారు. ఇప్పుడు ఇవన్నీ జరుగుతాయని లెక్కేసుకున్న తర్వాత డబ్బు పంచొచ్చు అనుకున్నారు గట్టిగా. జనం మన వెనకాల ఉంటారు అనుకున్నారు. డబ్బులు వేసాం కదా, బటన్ నొక్కాం కదా, పని జరుగుతుంది అనుకున్నారు. అన్ని రివర్స్ అయిపోయినాయి. టైం బ్యాడ్ అంటే అదే. కాలం కలిసి వచ్చినప్పుడు వేరే రకంగా ఉంటుంది. కాలం ఎదురు తిరిగినప్పుడు అన్ని ఎదురు తిరుగుతాయి. కర్రపామే గరిచేస్తూ ఉంటాయి. దొంగోట్లు మొత్తం తీశారు. అది టీడీపీ వాళ్ళు చేసిన మంచి పని. 2 ఏళ్ల నుంచి పని చేస్తున్నారండి. ఉహుం. తిరుపతి ఉప ఎన్నిక జరిగిన తర్వాత ఎన్ని ఫేక్ ఐడి కార్డులు, ఓటర్ ఐడీలు సృష్టించారంటే వాళ్ళు దొంగోట్లని వాళ్ళని తీసుకొచ్చి ఏం చేయడానికి. అవును, వేరే ఓటర్లతో గెలిచిపోదాం అనుకున్నారు కదా. వీళ్ళు లబో దీపోమని గోలు పెట్టేస్తే ఎలక్షన్ కమిషన్ మొత్తం మీద ఆ దునపోతు మీద వాన కురిసినట్టు ఉంటుంది వాళ్ళకి. అయినా సరే మొత్తం మీద తీసి పడేశారు. టీడీపీ వాళ్ళు ఏం చేయారు తెలుసా, ఈ ఓట్లన్నీ తీసేసిన తర్వాత బబోయ్ మా ఓట్లు తీసేసారు, బబోయ్ మా ఓట్లు తీసేసారని గొడవ చేస్తాం. ఏమండి అప్పుడు మళ్ళీ జాయిన్ చేసుకుంటారా బాబు అన్న. అదిగో మా తీసేసాడు, ఇదిగో మా ఇంట్లో మా వాళ్ళు తీసేసాడు, లేకపోతే ఇంకో చోట వేసాడు నాది. వాళ్ళు అలాగే చేశారు. పనికి మళ్ళీ తెలుగు తక్కువ దత్తమ్మలాగా నేటి నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఓటు జాయిన్ చేయకపోవటం, ఏబి వెంకటేశ్వర గారు ఓటు తీసి ఇలాంటి పనులు చేశారు వాళ్ళు. అది చూపించి వీళ్ళు అలరాలరు చేస్తే మొన్నటి దాకా ఎలక్షన్ ముందు 10 రోజుల ముందు దాకా ఓట్లు జాయిన్ చేసుకుని ఇచ్చారు. ఉహుం. దాంతో ఏం చేశారు వీళ్ళు, కర్ణాటక ఎలక్షన్ అయిపోయిన తర్వాత కర్ణాటకలో ఉన్న ఆంధ్ర వాళ్ళు ఓట్లు ఇక్కడ జాయిన్ చేశారు. ఉహుం. ఎందుకంటే ఇళ్ళో బాబాయ్ కరెంట్ సర్వీస్ ఏదో ఒకటి ఉంటుంది వాళ్ళందరూ. ఉహుం. తెలంగాణలో ఓటు వేసేసిన తర్వాత వీళ్ళందరూ ఓట్లు అక్కడ జాయిన్ చేసుకున్నారు. ఆల్రెడీ అక్కడ ఓటు ఉండి ఇక్కడ నివసించే వాళ్ళు ఉన్నారు. అలాగే అక్కడ ఓటు ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఆంధ్ర వాళ్ళు అయి ఉండి ఇప్పటికే ఆంధ్రాలో ప్రాపర్టీస్ ఉన్న వాళ్ళు కూడా తెలంగాణలో ఓటు ఉండి ఆంధ్రాలో లేని వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ తెలంగాణలో ఓటేసేసి టీఆర్ఎస్కి మంగళం పాడేసి మళ్ళీ వెళ్ళిపోయి ఒక హైదరాబాద్ వాళ్ళు కాదు, అన్ని చోట్ల ఖమ్మం, గిమ్మం, నిజామాబాద్ అన్ని చోట్ల ఉన్న వాళ్ళు కూడా ఉహుం. అక్కడ ఓటు నమోదు చేసుకున్నారు. వీళ్ళే కాకుండా కర్ణాటక, తమిళనాడు, ఒరిస్సాలో వాళ్ళు ఈ దేశంలో ఏ మూల ఉన్నా
వీళ్ళందరూ అక్కడ అందుకునే 25 లక్షల కొత్త ఓట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి ఉన్నారు. విదేశాల్లో ఉన్న. అందరు విదేశాల వాళ్ళు కొన్ని వేల సంఖ్యలో ఉంటారు. ఇప్పుడు ఉమ్. అదైనా సరే మేము అంత డబ్బు ఖర్చు పెట్టుకుని వచ్చి ఓటేస్త పెట్టండి బాబు. అవును. ఉమ్. వాళ్ళు 10 రూపాయలు 20 రూపాయలు 100 200 ఉమ్. 1000 5000 లక్షలు ఖర్చు పెట్టుకు వచ్చి అంటే ఈ ఏ రేంజ్ లో దింపుతాం అనుకున్నారో చూసుకోండి. వాళ్ళు ఎంతో కొంత ప్రభావం చూపిస్తారు కదా. మీ ఊరు వెళ్తారు మీరు, మా బాబు గారు వచ్చాడని మీ చుట్టాలు మీ ఫ్రెండ్స్ మీ దగ్గర పనిచేసే వాళ్ళు మిమ్మల్ని అభిమానించే వాళ్ళు 10 మంది అని ఉంటారు కదా. ఇలాగ ఎంతో కొంత ప్రభావం చూపించగలిగిన వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లో దింపాలనుకున్నారు. అంటే ఇతను అందరిని అలా కిలికేసాడు. అదొకటి. అది గట్టి దెబ్బ తగిలింది వాళ్ళకి ఎంప్లాయీస్. సరే వాళ్ళు అలాగే అంటారులే, వాళ్ళని అసలు ఎన్నికల విధికి దూరంగా పెట్టాలని ప్లాన్ చేశారు. ఆ బొబ్బలు ఉడకలేదు. అదో దెబ్బ. వాళ్ళందరూ సరే వాళ్ళని మనం డబ్బులు ఇచ్చి కొనేసుకోవచ్చు అనుకున్నారు. అది కుదరలేదు. వాళ్ళందరూ ఎగబడి పోటీ పడి ఓటు లేదంటే పొద్దున శాంతంగా 10 చోట్లకి 10 సార్లు తిరిగి ఓటు తెచ్చేసుకుని వేసేసారు. ఇప్పుడు దాని మీద వాదనలు జరుగుతున్నాయి. ఆ ఇన్వాలిడ్ చేయడానికి అంటే అంతగా మీకు నెగ్గెత్తాను ప్రమాణ స్వీకారం ముహూర్తం పెట్టుకుని వాడు ఆ ఓట్లు డిస్క్వాలిఫై ఇన్వాలిడ్ చేయడానికి ట్రై చేసుకుంటాం ఎందుకు అనే కదా. ఉమ్. ఇలాగా ఇన్ని రకాల దెబ్బలు తగిలినాయి. ఎలక్షన్కి వెళ్ళే ముందు దాకా జగన్మోహన్ రెడ్డికి ఎర్రోడు కాబట్టి ఏం తెలదు. తెలిసిన వాళ్ళు సైలెంట్ గా ఉన్నారు. డబ్బులు ఖర్చు పెడతాం మానేశారు చాలా మంది. అంటే వాళ్ళు 5,000 10,000 ఇస్తారనుకున్నారు జనానికి. ప్రజలు ఎక్స్పెక్ట్ చేశారు. ఉమ్. వీడు ఏమీ చేయలేదు కదా, ఎలా గెలుపుతాడు? డబ్బులు ఖర్చు పెట్టి గెలుద్దాం అనుకుంటున్నాడు. డబ్బులు అంటే రూపాయి 2 రూపాయలు 1000 2000 తేడా ఒప్పుకుంటాడు. నువ్వు తినేసిన నువ్వు దొబ్బేసిన దానికి దాని తగ్గట్టుగా మాకు కూడా మన వాటా మాకు ఇవ్వాలనుకుంటారు కదా ప్రజలు. ఉమ్. అలా 5,000 10,000 ఎక్స్పెక్ట్ చేశారు. ఇతను మామూలుగా 1000 2000 ఇస్తే వాళ్ళకి నచ్చలేదు. ఇప్పుడు టీడీపీ వాళ్ళు ఉన్నారు అనుకోండి, వాళ్ళు ముట్టోళ్ళు ఎలాగ 1000 ఇచ్చినా పర్లేదు అనుకుంటారు. అది అలాగే ఎవర్రా బాబు, వాళ్ళ పార్టీ పంపిణీ సరిగ్గా ఎవరాళ్ళు చచ్చినోడి పెళ్లికి వచ్చిందే కట్టమంటే 1000 ఇస్తాను 2000 ఇచ్చినా సంతోషంగా తీసుకున్నారు. వాళ్ళు బాగా పంచిపెట్టేసారు అలాగనే. చావు రేవు అన్నట్టు ఎక్కడో అప్పులు చేసి రకరకాలుగా మొత్తం మీద ఏదో రకంగా వాళ్ళు కూడా వీళ్ళు 1000 ఇస్తే వాళ్ళు 1000 ఇచ్చేసారు. వీళ్ళు 2000 ఇస్తే వాళ్ళు 2000 ఇచ్చేసారు. ఈసారి డబ్బులు ఇది మాత్రం వాళ్ళు ఇద్దరు. ఊహించలేదు. ఇద్దరు సమానంగా పంచారు సార్, బాగా డబ్బులు మాత్రం. ఇదే పెద్ద దెబ్బలు ఊహించలేదు ఇది. ఉమ్. టీచర్స్ అందరూ ఏకపక్షం చేసేసేటప్పుడు వాళ్ళ కుటుంబాలు గుర్తొచ్చి జలదరిచ్చింది వాళ్ళకి. ఉమ్. 5 లక్షల చిల్లర ఓట్లు పడ్డాయి. అందులో 90% ఓట్లు జగన్ వ్యతిరేకంగా పడ్డాయి. వాళ్ళ కుటుంబ సభ్యులు ఒక్కొక్కరికి 4 వేసుకున్నా కానీ 20 లక్షల మంది ఉంటారు. ఇవన్నీ ఎలక్షన్ అయ్యేటప్పటికి మధ్యాహ్నానికి సెగ తగిలింది వాళ్ళకి. వీళ్ళకి ఓటేద్దారు అనుకున్న వాళ్ళు బటన్ నొక్కిన వాళ్ళు అందరూ కూడా వాళ్ళ బాబు సొమ్ముగానే ఇచ్చాడు ఏంటి, మాకు 2000 ఇచ్చాడు ఎంత దొబ్బేసాడు అనుకుంటున్నారు వాళ్ళు. ఇవన్నీ చూసిన తర్వాత గొడవలు చేయడానికి మొదలెట్టారు కానీ అప్పటికే చేయి దాటిపోయింది. రివర్స్ అయిపోవడం మొదలెట్టారు. ఉక్కిరి బిక్కిరి అయిపోయి ఉక్కపోతలో గురైన వాళ్ళు అందరూ కూడా రివర్స్ అవటం మొదలెట్టారు. దాంతో వాళ్ళకి జ్ఞానం క్షవరం అయిపోయింది, వివరం వచ్చింది. ఎవరికాడు సైలెంట్ అయిపోయారు. వాళ్ళ సామాన్లు కొంతమంది వాళ్ళ నిర్మాణ సామాగ్రిలు అవి కాంట్రాక్టులు చేసి వాళ్ళు వేరే దేశాలకు పంపించేశారు. ఇక్కడ ఒకటి చెప్పాలి సార్. అంటే మన అందరం కూడా ఫస్ట్ నుంచి భయపడతా ఉన్నాం, రేపు పొద్దున వీళ్ళు ఎలక్షన్లు ఎలా చేస్తారు, ఎలక్షన్లో వైఎస్ఆర్సీపీ వాళ్ళు తెలుగుదేశం వాళ్ళని ఒంగోబెట్టేస్తారని చెప్పి అందరం అంటా ఉన్నాం. మీరు ఒక్కళ్ళే ఫస్ట్ నుంచి కూడా ఎలక్షన్ వచ్చినప్పుడు చూడండి, తెలుగుదేశం వాళ్ళు తిరగబడ్డ తెలుగు బిడ్డల్లాగా ఒక్కొక్కడిని పరిగెత్తించి పరిగెత్తించి కొడతారన్నారు. అది మాత్రం మనం చూసాం సార్ ఈసారి. మేమందరం దాన్ని నమ్మలేదు. అలాగే చెప్తా ఉంటారులే కొంచెం బూస్ట్ ఇవ్వడానికి అనుకున్నాం, కానీ నిజంగా లేదు లేదు. తెలుగుదేశంలో మాత్రం మంచి పోరాట పట్టును చూపించారు ఈసారి. ఇప్పుడు మీకు వీళ్ళందరూ చాలా మంది సైలెంట్ అయిపోయారండి. ఉమ్. పారిపోవడానికి చూస్తున్నారు చాలా మంది. మనది ఇది ఎప్పుడో చెప్పిన వీళ్ళందరూ పారిపోతారండి. ఎందుకంటే అతను దీనికి పెద్ద బ్రహ్మ విజయం కాదండి. వాడు చేసిన పని వాడు ఓటం చూసి ఎవడేస్తాడండి ఓటు. ఆడైనా మంచి పని చేస్తే వేస్తాడు. వీడు భూమి చేయండి ఉన్నాడు మొహం ఏడుపు మొహం కింద ఉందని ఓటేస్తాడు ఎవడన్నా. ఇప్పుడు మీరు పెళ్లి చేసుకున్న తర్వాత కాపురం చేయాలి కదా. కాపురం చేయకుండా ఎంత అందంగా ఉంటే ఏంటి, అప్పబాయ చక్కగడైతే వదిలేసిపోద్ది కదా. అంతే ఇది కూడా. ఇప్పుడు పెళ్లికి ముందు తెలియదు. ఉమ్. వాళ్ళు ఎవరున్నాడు 6 అడుగులు పడుకున్నాడు వాళ్ళు అందగాడు అనుకుంటారు. పెళ్లి అయిన తర్వాత ఏంటి బాయ అన్నాడు అనుకో, ఓరు బాబు అని చెప్పి వదిలేసిపోతారు కదా.
అదే జరిగింది ఇప్పుడు. ఆ పెళ్ళి అంటే వదిలేసి పోతారు ఒకళ్ళు గొడవ కాబట్టి. ఇది అలా 5 ఏళ్ళు భరించాలా? కొట్టి ఓడు తిట్టి ఓడు వేధించాడు వెంటాడాడు, అచ్చలు విమాన మంగళ చంపేసి ఇంటి డెలివరీ చేస్తాం, రకరకాలు కదా. ఆఖరి భూమి దోపేస్తాను ప్లాన్ వేసుకున్నాడు. ఆ ల్యాండ్ టైట్ లేక పిక్ చుట్టేసుకుంది అందరికన్నా. వైసీపీ వాళ్ళు గురేది అదే. దాన్ని పట్టించుకోకపోతే ప్రజలకు ఉరి, ప్రజలు పట్టించుకున్నారు కాబట్టి వాళ్ళకి ఊరైంది అది. ఇలాగ అన్ని రివర్స్. ఇది కాకుండానే మోడీ గారు వాళ్ళు ఏంటి, వాళ్ళతోటి ఇద్దరితోటి కాపురం చేస్తా, వీళ్ళతో పెళ్లి వాళ్ళతో కాపురం చేస్తున్నా కానీ ఇక బాగోదని కొంతమందిని మార్చారు. వాళ్ళ గ్యాంగ్ని వాళ్ళ గ్యాంగ్ని మార్చినా మళ్ళీ వాళ్ళే వేసుకున్నారు. ఒకళ్ళే ఇద్దరు అందరూ వాళ్ళే కదా. అది కొంచెం మోరల్ గా దెబ్బతలింది వాళ్ళకి. మీకు పని అయితే వాళ్ళకి బాగా జరిగింది, కానీ మొరాలిటీ దెబ్బతినిపోయింది. ఇలాగా అన్ని అంటే కర్ణుడి చావుకి 1000 రకాలుగా ఈ కారణాల కింద వీళ్ళకి గొయ్యి తీసుకెప్పడారు. బేసిక్ గా అన్నట్లకన్నా ఏంటంటే ఇతను ప్రజా వ్యతిరేక విధ్వంసకర విన్యాసాలు పాలన ఇది అనేటువంటిది అంతిమంగా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ పెన్షనర్ల మీద కూడా పెట్టుకున్నారు. ఇంటికి వచ్చి ఇవ్వటం, వాళ్ళు ఎవరు ఎటు పోదు ఓటు అనుకున్నారు. వాళ్ళు ఇన్నాళ్ళు చేసింది ఆఖరి 2 నెలల్లో ఎండల్లో తిప్పి చంపేరు చూసారా, మొత్తం చేసింది పోయిందండి. ఆకు నిండా పెట్టి ఆకు చివరి ఉమ్మేస్తే మీరు తింటారా అన్నం? ఆకులో 100 రకాలు పెట్టి తినుబండారాలో ఆకు చివరి ఉమ్మేస్తే మీరు తింటారా? ఆ పని చేశారండి. అసలు బుర్ర బుద్ధి ఉండే బుర్రలేదండి వాళ్ళకి. అందరూ చాలా స్కెచ్ చేస్తున్నాడు, ఏం చేస్తున్నాడు, ఏం ప్లాన్ చేస్తున్నాడో, ఎంత తెలివైనడు అనుకుంటారు అందరూ. అస్సలు బుర్రలేనాడు. కుళ్ళు, ఉక్రోషం, ఈర్ష్య, ద్వేషం, పగ, ప్రతీకారం, డబ్బుల మీద ఆశ, పెత్తనం కోరుకోవడం, ఈ తప్ప ఫ్యాక్షన్ మెంటాలిటీ తప్ప అతనికి బుర్రలో గుజ్జు కూడా లేదు. దొంగతనాలకే దొంగతనం చేసి కూడా కన్నా ప్లాన్ ఉంటుంది. ఇతనికి అది లేదు, దొంగతనాలు మాత్రం చేస్తాడు. దొరికిపోక ఏం చేస్తాడు? దొరికిపోయినాడు పోలీసు వాళ్ళు డబ్బులు పాడేసినట్టు వాళ్ళని కొనేసుకుంటున్నాడు అంతే. ఇక ముందు సాగదు అది. ఇన్ని రకాల వ్యతిరేకం వచ్చేటప్పటికి ఈ సర్వేలు అవసరమా? ఎగ్జిట్ పోల్ అవసరమా మీకు? నాకైతే అవసరం లేదు. నేను చూడండి రేపు వాడు ఎవడేం చెప్పినా, ఓటమి గెలుతుందని చెప్పినా విన్నాను, ఓడిపోద్దని చెప్పినా విన్నాను. ఎందుకంటే నాకు తెలుసు మన కళ్ళు లేవా, కళ్ళారా చూస్తున్నాం. ఇప్పుడు ఒక పార్టీకి అనుకూలంగా నేను అరాచకానికి వ్యతిరేకం అండి. రేపు తెలుగుదేశం పార్టీ, రేపు ఏబీ గారికి లేకపోతే ఇలాంటి ఈ ఆంధ్ర ద్రోహులు పని పట్టకపోతే నేను టీడీపీని విమర్శిస్తాను. చంద్రబాబు గారి మీద కూడా ఇదే పోరాటం చేస్తాం, ఖచ్చితంగా చేస్తాం. ఏమైనా ఎగ్జిట్ పోల్స్ ఏమిచ్చినా ఎవడో అధైర్యపడాల్సిన అవసరం లేదు. వాళ్ళు పందాలుగా ఎవరు రావట్లేదు, పారిపోతున్నారు. అంటే అందరూ కూడా చాలా మంది హోప్స్ పెట్టుకుంది ఆరా మస్తాన్ గారి మీద. ఆరా మస్తాన్ గారు ఏం చెప్తారా అని, ఎందుకంటే ఆయనకంటూ కొద్దిగా ఆరా మస్తాన్ రేపు 105 సీట్లతోటి జగన్ గెలుతున్నాడని చెప్తున్నాడు. నేను వాళ్ళు చెప్పేస్తున్నాను, కావాలంటే చూసుకుని అతను కొనేసుకున్నారండి. మా చెప్పబోయే బాబు అని నేను అనేది అదే చెప్పని వాళ్ళ చెప్పనిచ్చి అతను క్రెడిబిలిటీ పోతే పెంట వదిలిపోతుంది మళ్ళీ సార్ మనకి. ఫేక్ సర్వేలు, గోల, అమ్ముడు పోయే సర్వేలు అవసరం ఉండదు, మనం వినాల్సిన పని ఉంది. అదే పరిస్థితి. చూద్దాం సార్ డెఫినెట్గా. ఎందుకంటే అందరూ కూడా ఇప్పుడు మనకి పెయిడ్ సర్వేలు, పెయిడ్ అనలిస్టులు వీళ్ళందరినీ కూడా కొంతమంది జనాలకి పసిగట్టేశారు. సో మీరు అన్నట్టు ఏంటంటే వీళ్ళందరూ చెప్పాలి, రేపొద్దున వీళ్ళందరూ విఫలం అవ్వాలి, వాళ్ళకున్న రెప్యుటేషన్ పోతే కానీ మన సమాజానికి పట్టిన ఒక చీడ వదిలిపోదు అనమాట. సో చూద్దాం. ఎలా ఇంకా 4 రోజులు ఉంది కాబట్టి ఎవరి జాతకం ఉంటే తెలిసిపోతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే.